హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు జైత్రి కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు నా హస్బెండ్ చేసిన చికెన్ ప్రాన్స్ పులావ్ ఎలా చేస్తారో చూపిస్తాను. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా బిర్యానీ తయారు చేసుకోవడానికి ఇలా మసాలాలు రెడీ చేసుకుందాం. నేనైతే ఇక్కడ పావు సేరు గ్లాస్తో గ్లాసున్నర రైస్ తీసుకుంటున్నానండి. దానికి తగ్గట్టు స్పైసెస్ ఎలా తీసుకోవాలో చెప్తాను. 1 స్పూన్ మిరియాలు, 2 యాలకులు, 2 లేదా 3 దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు, 1 స్పూన్ యాలకులు, 1 అనాస పువ్వు, 3 చిన్న మరాఠీ మొగ్గలు, 2 స్పూన్ల షాహీజీరా, 2 జాపత్రి, 1 టీ స్పూన్ మిరియాల పౌడర్, 5 పచ్చిమిర్చి, 1 పెద్ద సైజు టమాటో, 1 పెద్ద సైజు ఆనియన్ అన్నీ సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. 1/2 కిలో చికెన్, 1/2 కిలో రొయ్యలు శుభ్రంగా కడిగి అరగంట ముందు ఇలా ఉప్పు నీళ్ళల్లో సోక్ చేసుకోవాలి. చిన్న సైజు గిన్నె ఉంటుంది కదండి, దాంతో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర తీసుకోవాలి. శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ 350 గ్రాముల రైస్కి చేస్తున్నాను. ఇది ముగ్గురికి సరిపోతుందండి. ఇంకా క్లియర్గా అయితే పావు సేరు గ్లాస్ ఉంటుంది కదా, దాంతో 1.5 కొలత కింద తీసుకోవాలి. 1.5 గ్లాస్ బాస్మతి బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ బిర్యానీ రైస్ని అప్పటికప్పుడు కడిగి కుక్ చేస్తున్నాను. ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా కుక్కర్లో 1 స్పూన్ బటర్ లేదా నెయ్యిని వేసుకోవాలి. 4 నుంచి 5 స్పూన్ల ఆయిల్ పడుతుందండి. ఆయిల్ వేసి బాగా హీట్ అయిన తర్వాత ఇందులో రెడీగా పెట్టుకున్న స్పైసెస్ని వేసుకోవాలి. అవి బాగా వేయించుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ మీడియంలో ఉంటే సరిపోతుంది. తర్వాత కట్ చేసి రెడీగా పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 2 స్పూన్స్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి ఆయిల్లో బాగా వేయించిన తర్వాత పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు 2 స్పూన్స్ పడుతుంది. కడిగి శుభ్రంగా ఉంచుకున్న చికెన్ రొయ్యలు వేసుకొని మొత్తం అంతా కలిసేటట్లు కలుపుకోవాలి. తర్వాత టమాటో ముక్కలు వేసుకోవాలి. మూత పెట్టి 5 నిమిషాలు కుక్ చేయాలి. 5 నిమిషాల తర్వాత చికెన్, రొయ్యలు, టమాటో నుండి వాటర్ ఇలా కనబడుతుంది. ఆ వాటర్ మొత్తం ఎగిరిపోవాలి. తర్వాత 2 గ్లాసుల నీళ్లు వేసుకోవాలి. నీరు బాగా మరిగిన తర్వాత అందులో కడిగిన బాస్మతి రైస్ని కుక్కర్ మూత పెట్టుకుని 2 విజిల్స్ రానివ్వాలి. మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ రానివ్వాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ప్రాన్స్ పులావ్ తయారైంది. స్పైస్ లవర్స్కి బాగా నచ్చుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎలా ఉందో ట్రై చేసి నచ్చితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్.